అనుభవంలో పెద్ద పెద్ద లీడర్ గా ఉన్నారు కాబట్టి, సీనియర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి కొద్దిగా మా మాటలు కూడా వినండి. హలో, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది అని చెప్పి ప్రత్యేక రాజధాని నిర్మాణం చేపడతారని ఎందుకు ఇది కూడా జరిగిందంటే, వీళ్ళు చేసిన కుట్రల్లో భాగంగా తెలంగాణలో కూడా వీళ్ళ నడవాలని చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చారు. సో అప్పుడు జరిగిన దాంట్లోనే ఉన్న పలంగా అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ అప్పుడున్న ఉన్న పలంగా విడదీస్తే మూటాముళ్ళు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు బట్టలతో బయటకు ఉన్న కట్టుబట్టలతో బయటకు వచ్చిన వ్యక్తి. సో ఇవాళ చంద్రబాబు నాయుడు కట్టుబట్టలతో వచ్చి అరిచేతుల్లో రాజధాని జీవించి ఇవాళ ప్రజలు నమ్మారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి నమ్మారు. అనుభవం అనేది వెరీ క్లారిటీ కనబడతా ఉంది. మళ్ళా 40 ఏళ్ల అనుభవం మేము ఇది చేస్తున్నాము, మీరే క్లియర్ కట్ గా ఒప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అయితే తెలుగుదేశం వాళ్ళే అని. మీ తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు ఉమ్మడిగా వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మబ్బు పెట్టాలి. ఆ అనవసరమైన మాటలు ఆ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినలేరు. మీ మాటలు వెరీ క్లియర్ గా చెప్తున్నారు, వినలేరు అన్న. ఓలేటి రామన్న మీరు ఓలేటి రామన్న మీకు మాత్రమే ఓలేటి రామన్న మీరు క్లియర్ గా చెప్పారు ఏమని, కేసీఆర్ అయితేనేమి రేవంత్ రెడ్డి అయితేనేమి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులని. సరే ఓకే అండి, మీరే ఒప్పుకుంటున్నారు. మీరందరూ వచ్చి కలిసి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినరన్నా. అనుకూలం అని చెప్పలేదండి. మీరు అనుకూలం ఒకసారి మీరు రికార్డులు ఒకసారి ఎనికి వెళ్ళండి.